9 టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. నందవరం మండలం హాలహర్వి గ్రామంలో గ్రామ సర్పంచి తిమ్మప్ప బజారి తలారి గోరంట్ల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరసప్ప, ఎమ్మిగనూర్ నియోజకవర్గం అధ్యక్షులు మధుబాబు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో కొట్టిమిట్టులాడుతున్న అస్పృశ్యత, అంటరానితనంపై తనదైన శైలిలో పోరాటం చేసి అంటరానితనాన్ని రూపుమాపి అందరికీ సమాన హక్కులు కల్పించిన గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త అని ఆయన సేవలు భవిష్యత్తు తరాలకు ఆదర్శ మార్గంగా నిలుస్తాయని, జాతి కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బ గోరంట్ల, లెవెల్ గోరంట్ల, ఎర్రిస్వామి, రాజశేఖర్, ఉరుకుందు, ఎర్రోడు, ఈరన్న, తిక్కన్న తదితరులు పాల్గొన్నారు. 9 టీవీ న్యూస్తో రిపోర్టర్ వీరేష్. తండ్రి తల్లి మరణించి 6 సంవత్సరాల వయసులో తల్లి మరణించడం, తండ్రి కష్టపడి ఉద్యోగం చేస్తూ మరి చిన్నవాడైనటువంటి భీమ్రావ్ అంబేద్కర్ను కష్టపడి చదివించి మరి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ చదువుకునే వయసులోనే ఆయన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి స్కూల్కి రావద్దని చెప్పేసి, మరి స్కూల్లో చదువుకుంటే మరి పాఠశాల బయలుపడుతుందని చెప్పేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆయన స్కూల్ నుంచి వెలివేసేటువంటి తరుణంలో మా టీచర్ యొక్క ప్రోత్సాహంతో, ఆయన యొక్క ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మరి కష్టపడి చదివి 1906లో మెట్రికులేషన్ పాస్ అయ్యాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి పాస్ అయిన తర్వాత తన గురువు అయినటువంటి అంబేద్కర్ తల్లి పేరు తెలుసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మార్చుకొని ఐక్యతలు వెతుకుతూ మరి తన గురువు గారి సహకారంతో బరోడా మహారాజు గౌరవ వేతనంతో 1911లో కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసి మరి ప్రాబ్లం ఆఫ్ ది రూపీ అనేటువంటి ఆ పుస్తకాన్ని, అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు విధానాల వల్ల ఒక ఆర్టికల్ 1911లో ఒక ప్రాబ్లం ఆఫ్ ది రూపీ అనేటువంటి పుస్తకాన్ని రాసి ఆ పుస్తకం ద్వారా ఈరోజు మనందరికీ కూడా ఒక ఆర్థిక విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తర్వాత 1927 నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడం జరిగింది. మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అస్పృశ్యులు, అంటరాని వాళ్ళ కోసం అనేకమైన ఉద్యమాలు చేస్తూ మరి బడిలేక రావద్దని చెప్పేసి, గుడిలేక రావద్దని చెప్పేసి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న తన సమాజాన్ని తెలుసుకొని మన భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలను తిరిగి ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమాజాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలా, చదువుకునే హక్కులు ఉండాలని చెప్పేసి, మరి కార్మిక హక్కులు ఉండాలని చెప్పేసి, విద్యా హక్కులు ఉండాలని చెప్పేసి, రాజకీయ హక్కులు ఉండాలని చెప్పేసి, ఆస్తి హక్కులు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన అందరికీ కూడా హక్కులు కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఇంతవరకు కూడా మరి కొలంబియా యూనివర్సిటీలో 300 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా 2005లో డాక్టర్ ముబారక్ ఒబామా ఆధ్వర్యంలో సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి మరి కొలంబియా యూనివర్సిటీ ముందర అంబేద్కర్ యొక్క స్టాచ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ చూసినా అంబేద్కర్ విగ్రహాలు వెలుస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఈ భారతదేశానికి ఒక ఆదర్శమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చదువుకోవాలన్నా మరి అందరూ హక్కులు కల్పించాలని చెప్పేసి ఈ రాజ్యాంగాన్ని సవరణ చేసి అనేక రకాలుగా మన అందరికీ కూడా హక్కులు కల్పించేటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి యొక్క ఆలోచన విధానంతో మన అందరం కూడా కష్టపడి భవిష్యత్ తరాలకి ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన యొక్క హక్కుల్ని, ఆయన యొక్క చేసిన విధానాలని భవిష్యత్ తరాలు, భావి తరాలకు ముందు మార్గదర్శకంగా ఉంటూ మరి ఆయన యొక్క ఆలోచన విధానంతో ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి జై భీమ్, జై మాల. బంద్ చేస్తున్నా.